అచ్చంపేటలో పట్టపగలే వరుస దొంగతనాలు పురుగు మందు షాపులు టార్గెట్ గా చోరీలు చేస్తున్నారు. పట్టపగలే 2 షాపులు లక్షల రూపాయలు చోరీ చేసిన మైనర్ బాలలు సీసీ కెమెరాల్లో రికార్డైన దొంగతనం దృశ్యాలు. గత రాత్రి వెతికి పట్టుకున్న షాపు యజమానులు బెల్లంకొండ మండలం మాచాయపాలెం తండాకు చెందిన భీమనాయకుగా గుర్తించారు. ముక్కోటి వెళ్ళిన తర్వాత ఎంఎస్కోటి నిన్న 12వ తారీఖు మనకు దాంట్లో అనేది దీంట్లో క్లారిటీ కాదు మళ్ళీ ఆడికి పోతే వాళ్ళే చూస్తారు మీరు, వాళ్ళ సిస్టంలో వాళ్ళే తీసుకుంటారు. స్టార్టింగ్ కానీ పెట్టాడు వచ్చిన కానీ గిట్టి
పాట అది ఆడు వద్దులే అడుగుతున్న పక్కరా ఉన్నాయి చెప్పాలి ఎందుకంటే ఆడు పెట్టామనుకో పడిద్ది అడుగు దెబ్బ వాళ్ళ అన్న అన్నీ ఆడుకుంటారు. ఏం పేరు నీ పేరు? నా పేరు బీకు. ఏ ఊరు? మాసవం ప్లాట్ అంకుల్. మాసవం ప్లాట్లా? అచ్చంపేటలో ఎప్పుడు దొంగతనం చేసావు? నన్ను చేశాను అంకుల్. ఎన్నింటప్పుడు రా? 11 అంకుల్. 11 ఎంత తీసిన డబ్బులు? 70,000 అంకుల్. 70,000 తీసివా? తర్వాత ఎడికి పోయినావు తీసుకున్నాక? ఇంటికి వెళ్ళి ఒక ఆమెకి వెళ్ళి 30,000 కట్టాను అంకుల్. ఎవరికి? ఇన్నెట్టి ఏం పేరు ఆమె పేరు? పార్వతి. తర్వాత 30,000 కట్టానన్న. దుర్గా ఎర్రబాబుకి 15,000 కట్టాను. ఎర్రబాబు దేవురు? నాటిపాలెం అన్న. నారేడుపాలెమా? తర్వాత 15,000 కట్టానన్న. 30, 15, 45,000. అంతకుముందు ఒక సత్యం వెళ్ళినప్పుడు తీసినప్పుడు ఒక 5,000 కట్టాను ఎవరికి? ఎర్రబాబుకి. ఇప్పుడు మొత్తం డబ్బులు కాలేదు కదా, మిగతా డబ్బులు ఆడి ఇంకేం చేసిన మరి? ఈ 30,000 ఎర్రబాబుకు 15,000, 45,000 అయినాయి. మిగతా డబ్బులు 5,000 ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టినవా? 40,000, 50,000 అయినాయి. 15,000. ఎవరు చేయమన్నారు దొంగతనం నిన్ను? ఒక ఆయన నా నాగిరిపాలెంలో అచ్చంపేట పెద్ద సిటీ అని చెప్పాడన్న. ఏం పేరు ఆయన పేరు? పేరు తెలియదు. ఆడినప్పుడు వస్తాడన్న. సిటీని చెప్పేది అని చెప్పాడన్న. మా షాప్ ఎట్ట చూసినావు? నేను బస్సు వచ్చినప్పుడు చూసిన. అచ్చంపేటకి కోసూరు వచ్చి కోసూరు నుంచి అచ్చంపేట బస్సు ఎక్కినవా? బస్సులో చూసివా? బస్సులో చూసి ఇంకా షాప్ కాడికి వచ్చి డైరెక్ట్గా ఒక్కడే వచ్చావా? ఎవరిని వచ్చారా? అంతకుముందు ఎన్ని రోజుల కింద చేసిన దొంగతనం మళ్ళీ అచ్చంపేటలో? ఇది ఒక 15-20 రోజులు. ఎంత తీసి ఆడ? 20,000. 20,000. తర్వాత ఇంకా ఆడ తీసు? కటింగ్ షాప్ అయితే కత్తిరి దబ్బుకొని వెళ్ళిపోయాను. కత్తెర తీసుకొని పోయాను. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఏం చేసేవాడి? ఈ డబ్బులు ఒక ఆయన కట్టినా అన్న. కట్టివా? ఇప్పుడు నువ్వు దొంగతనం ఎందుకు చేస్తున్నావు అసలు? వాళ్ళు బెదిరిస్తున్నారన్న. ఎవరు వాళ్ళు? సొమ్ము పోయిందని చెప్పారన్న. వాళ్ళు బెదిరించి డబ్బులు తీసుకొస్తారు వాళ్ళని ఊళ్ళో కూడా చంపేస్తా అంటున్నారన్న. అందుకోసం దొంగతనం చేసి వాళ్ళు కడతాను డబ్బులు. అవునన్న. అంతేనా?